అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఇంతే కదా జీవితం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? పరందామయ్య గారు రాత్రి కాలం చేశారట. పొద్దున్నే పని మనిషి చెప్పింది అంటూ భార్య శాంతి చెప్పిన మాటకి కాసేపు నోటి వెంట మాట రాకుండా ఉండిపోయాడు రాజారావు. రాజారావు గారికి పరందామయ్య గారు గురువు గారు. ఇద్దరికి వయసులో చాలా తేడా ఉన్నా రోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి పరందామయ్య గారి దగ్గర కాసేపు గడిపి వచ్చేవాడు రాజారావు. అయ్యో పాపం, అలాగా? నిన్న సాయంకాలం కూడా బాగానే ఉన్నాడే, నాతో ఎప్పటివో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అంటూ కాసేపు బాధపడి ఇప్పుడే చూసి వస్తానంటూ బయలుదేరాడు రాజారావు. రాజారావు పరందామయ్య ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటి నిండా బంధువులు, స్నేహితులు, పరందామయ్య గారి 8 మంది పిల్లలు, అల్లుళ్ళు, మనవలతో ఇల్లు నిండిపోయి ఉంది. రాజారావు గారిని చూడగానే పరందామయ్య గారి పెద్ద అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ ఎదురు వచ్చాడు. చూడండి, నాన్నగారు మమ్మల్ని అందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయారు అంటూ గట్టిగా ఏడుస్తూ వచ్చాడు. మిగతా పిల్లలందరూ ఆయనని అనుసరించారు. మా నాన్న మమ్మల్ని అందరినీ చాలా కష్టపడి పెంచారు. ఎప్పుడు సైకిల్ తొక్కుకుంటూ ఉద్యోగం చేసి వచ్చేవారు కానీ రిక్షా కూడా ఎప్పుడూ ఎక్కలేదు. ఇంత పెద్ద ఇల్లు, ఇంటి చుట్టూ ఇంత స్థలం కష్టపడి సంపాదించారు. అమ్మని కూడా ఎప్పుడు పల్లెత్తి మాట ఏమీ అనలేదు. ఎప్పుడూ ఖరీదైన బట్టలు కూడా కట్టుకోలేదు. ఎప్పుడు ఆ పంచి లాల్చి అవి కూడా ఆయన చేతులతో ఆయన కొనుక్కోలేదు. ఆయన చదువు చెప్పిన పిల్లలు ఏదో అభిమానంతో తీసుకొచ్చినవే. ఆయన చదువు చెప్పిన పిల్లలు మాతో సహా అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆయన నోటి వెంట వచ్చిన ఏ అక్షరమైనా అది విద్యార్థికి జ్ఞానంతో పాటు కడుపుకింత అన్నం పెట్టే ఉపాధిని కూడా సంపాదించి పెట్టేది. మాకు అందరికీ పెళ్ళిళ్ళు చేసి పేరెంటాలు చేసి ఎప్పుడూ ఏనాడు మా నుండి ఏమీ ఆశించలేదు. పని ఒత్తిడిలో ఉండి మేము ఫోన్ చేయకపోయినా, ఏనాడు మన వల్లని సెలవులకు పంపించకపోయినా ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు అంటూ ఆయనలోని మంచి గుణాలన్నీ ఇప్పుడే కనుక్కున్నట్టు వచ్చిన వాళ్ళందరితోటి ఏకరువు పెడుతున్నారు. ఇంటి కోడళ్ళు వచ్చిరాని ఏడుపుని ఆపుకుంటూ నోట్లో కొంగు పెట్టుకుని మాటి మాటికి కన్నీళ్లు రాకపోయినా తుడుచుకుంటున్నారు. మా మామయ్య గారు చాలా మంచివారు. ఆయన మమ్మల్ని కన్న తండ్రిలా చూసుకునేవారు అంటూ ఎవరో పక్కన కూర్చున్న బంధువులతోటి చెబుతున్నారు. నేను వండిన వంకాయ కూర అంటే ఎంత ఇష్టమో మా మామయ్య గారికి అంటూ గొప్పలు చెబుతుంది పెద్ద కోడలు. అయినా ఈవిడ చేతి వంట ఎప్పుడు తిన్నారు? ఎప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళలేదే అనుకున్నాడు రాజారావు. అల్లులు ఒక పక్కగా ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉన్నారు. మామగారు పోయిన విచారం కాబోలు. ఇంతలో ఎవరో బంధువు అనుకుంటా ఆటోలో నుంచి దిగిన వెంటనే గట్టిగా ఏడుస్తూ కూలబడిపోయింది. అయినా ఈవిడెవరు? ఎప్పుడు పరందామయ్య గారింట్లో చూడలేదే అనుకున్నాడు రాజారావు. చాలా పెద్ద సీన్ క్రియేట్ చేసింది ఆవిడ. ఇక్కడ ఏమి టీవీలో చూపించడానికి వీడియోలు తీయడం లేదు. ఎందుకంత ఏడుపు? ఆవిడ ఏమి పరందామయ్య గారి దగ్గర బంధువు కూడా కాదు. 2 ఏళ్ల నుంచి మంచం మీద ఉన్నా ఎప్పుడు పరందామయ్య గారిని పలకరించిన పాపాన్ని పోలేదు. పరందామయ్య గారి భార్య 2 సంవత్సరాల క్రితం పోయింది. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేక ఎవరో స్నేహితుడు పంపించిన మనిషి చేత అన్ని పనులు చేయించుకుంటూ అన్నం వడ్డించుకుంటూ అలా ఇంట్లోనే ఉండి కాలక్షేపం చేసేవాడు. పెద్ద అనారోగ్యాలు ఏమీ లేవు. వయస్సు అటువంటిది. పైగా ఒంటరితనం. ఎప్పుడూ మంచం మీద పడుకుని ఉండేవాడు. బతికున్నంతకాలం ఎవరూ చూడడానికి కూడా రాలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇన్ని ఏడుపులు, ఇంత హడావిడి ఎందుకు? లోకాన్ని నమ్మించడం కోసమా? ఇంత నటన ఎందుకు? లోకం కోసం భయపడడం అంటే నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారని కాబోలు. బ్రతికి ఉన్న రోజుల్లో ఆయన గుండె గాయపడకుండా చూసుకున్నప్పుడు ఆ ఆనందం గుండెల్లో పెట్టుకుని హాయిగా వెళ్ళిపోతాడు ఎవరైనా సరే. పోయిన తర్వాత ఈ నాటకాలు ఏమిటి అంటూ అందరి గురించి బాగా తెలిసిన వ్యక్తి అయిన రాజారావుకి ఒళ్ళు మండిపోయి కోపం వచ్చేసింది. ఇంతకీ రాజారావు ఎవరు అనే సందేహం అందరికీ కలగచ్చు. రాజారావు పరందామయ్య గారికి ప్రియ శిష్యుడు. నిజానికి ఒక శిష్యుడిలా కాకుండా చిన్నప్పటి నుంచి ఒక కొడుకులా చూసేవాడు పరందామయ్య. రాజారావు కూడా స్కూల్ టీచర్గా అదే ఊర్లో ఉద్యోగం సంపాదించి వెనకాల వీధిలో కాపురం ఉంటున్నాడు. పరందామయ్య కుటుంబం గురించి అన్ని విషయాలు తెలిసినవాడు రాజారావు. అందుకే అప్పటి నుంచి గురువుగారిని ఎప్పుడూ వదలకుండా రోజు సాయంకాలం పూట వెళ్ళి కలిసి వచ్చేవాడు. చాలాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ కబుర్లలో కుటుంబ విషయాలు తన గుండె మంట అనుకోకుండా బయటకు చెప్పేవాడు పరందామయ్య. ఇప్పుడు వీళ్ళందరూ సడన్గా పరందామయ్య గురించి మంచి మాటలు చెబుతుంటే రాజారావుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలో పరందామయ్య గారి పెద్దబ్బాయి
ఎక్కడి నుంచో దుమ్ము కొట్టుకుపోయిన తల్లి తండ్రి ఫోటో తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి తండ్రి శవం దగ్గర పెట్టాడు. మళ్ళీ ఆ ఫోటో గురించి కామెంట్లు. ఫోటోలో నాన్నగారు ఎంత బాగున్నారో అంటూ నవ్వులు. అమ్మా నాన్న పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అంటూ ఆనందపడిపోతున్నారు. నిజమే, బతుకున్నప్పుడు పార్వతీ పరమేశ్వరులని తెలియదా అనుకున్నాడు రాజారావు. ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుపు రావడం అందరికీ సహజమే. చనిపోయిన వారి గురించి గోరంతలు కొండంతలు చేసి చెప్పుకోనక్కర్లేదు. ఇవన్నీ చూసి మన పరిస్థితి ఏమిటో తెలిసిన వాళ్ళు వెనకాల నవ్వుకుంటారు. తెలియని వాళ్ళు ఆ పిల్లలకి తండ్రి మీద ఎంత ప్రేమో అని చెప్పుకుంటారు. అప్పటికి ఉదయం 11 గంటలైంది. మాస్టర్ గారి శిష్యులందరూ వచ్చి పూలదండలు వేసి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. అలా దండలతో శవమంతా నిండిపోయింది. బతుకున్న రోజుల్లో ఆయన జీవితం పూలపానుపు కాదు. తెలిసి తెలియని వయసులో జరిగిన పెళ్లిలో రిటైర్ అయినప్పుడు ఒకసారి మెడలో వేసిన పూలదండ చూసి మురిసిపోయి ఉంటారు మాస్టారు. ఆయన మెడలో ఇప్పుడు దండలు ఉన్నా ఆ ఆనందం ఆయన అనుభవించలేడు. అందుకే ఏదైనా సరే ఊపిరి ఉన్నప్పుడే ఒక తియ్యటి మాటైనా ఒక సత్కారమైన చనిపోయిన తర్వాత ఎందుకు? ఇప్పుడు ఈ దండలు కూడా ఆయనతో పాటు యాత్రగా అక్కడ వరకే వెళతాయి. అక్కడ చెత్తకుండీలోకి చేరిపోతాయి. ఏదైనా కూడా వెళ్ళదు. ఆయన గురించి చెప్పుకున్నా ఏ గొప్ప మాట అయినా సరే. అందుకే బ్రతికున్నప్పుడే ఏదైనా సరే. ఇంతలో ఒక్కసారిగా గట్టిగా ఏడుపు వినిపించింది. ఎవరా అని అందరూ అటు తిరిగి చూసేసరికి పరందామయ్య గారి చిన్న కోడలు కాళ్ళ దగ్గరకు వచ్చిన మామయ్య గారు నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉంది. అంటే ఆవిడ క్షమించడాన్ని నేరం ఏమైనా చేసిందా? అది ఎవరికి తెలుసు? ఒక పరందామయ్య గారికి తెలుసు. అన్నీ గుండెల్లో పెట్టుకుని గుండెరాయి చేసుకుని ఒక ఇంటి పెద్దగా ఇన్నాళ్ళు ఉండి ఇదిగో ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాడు పరందామయ్య గారు అని అనుకున్నాడు రాజారావు. బ్రతికున్నప్పుడు తాతయ్య అంటూ ఎప్పుడూ ప్రేమగా పలకరించలేదు. కానీ చేతులు ఒక సెల్ల పెట్టుకుని తాతయ్య అంతిమయాత్ర వీడియో తీస్తున్నాడు పెద్ద మనవడు. మన కర్మకి వాట్సాప్ ఒకటి వచ్చాయి. అందులో అప్లోడ్ చేయడానికి కాబోలు. అంతా నటన మాటలతోనే కడుపు నింపేస్తున్నారు. మాటలతోటి జీవితం గడిపేస్తున్నారు. అసలు రంగంలోకి ఎవరూ రారు. అంతా గొప్పల కోసం తాపత్రయపడేవారే. ఇంతలో పంతులు గారు వచ్చారు. చేయవలసిన కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోయాయి. ఇన్నాళ్ళు ఆ గుండెలో ఎన్ని మంటలు ఉన్నాయో ఎవరికీ చెప్పకుండా కుటుంబ పెద్దగా అన్ని బాధ్యతలు మోస్తూ ఎత్తలేని బరువులు ఎత్తుకుంటూ కుటుంబ క్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తూ శరీరం సహకరించక మంచం మీద వాలిపోయిన ఆ పరందామయ్య చితిమంటల్లో కాలిపోయాడు. ప్రతి మనిషి జీవితం ఇంతే కదా అనుకుని రాజారావు ఇంటి ముఖం పట్టాడు. మర్నాడు ఈనాడు పేపర్లో పరందామయ్య గారి శ్రద్ధాంజలి ఫోటో చూసి రాజారావుకి అప్రయత్నంగానే కన్నీళ్లు వచ్చాయి. మర్నాడు రాజారావు పరందామయ్య గారి ఇంటికి వెళ్ళేటప్పటికి అంతా హాల్లో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. పంచభూతాల్లో కలిసిపోయిన పరందామయ్య గురించి మాట ఎక్కడా వినపడలేదు. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.